హాయ్ హలో ఎవ్రీవన్. యాక్చువల్గా ఈరోజు గోవాలో ఉన్నాను. ఆల్రెడీ నా పాత బ్లాగ్లో మీకు చూపించాను కదా ఈ డెకరేషన్. ఇది యాక్చువల్గా వచ్చేసరికి మా ఇంటి దగ్గరే అనమాట. అంటే మేము ఎక్కడైతే స్టే ఉంటున్నామో ఆ స్టే దగ్గరే ఉంది ఈ డెకరేషన్. అండ్ నా స్టే వచ్చేసరికి కండోలిం బీచ్ దగ్గర. ఇక్కడి నుంచి కండోలిం బీచ్ వాకబుల్ డిస్టెన్సే నేను ఉన్నది. సో కండోలిం బీచ్కి మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాను. యాక్చువల్గా ఈరోజు వచ్చేసరికి లేచేసరికి చాలా లేట్ అయింది. రాత్రి 31st నైట్ సెలబ్రేషన్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. సో లేట్గా లేవడం అయింది. ఈరోజు కండోలిం బీచ్ సైడ్ అలా వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది క్రౌడ్ ఏంటన్నది. ఇదంతా కండోలింకి వెళ్ళే దారి అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి కండోలియం విలేజ్ పంచాయత్ అండ్ పోస్ట్ ఆఫీసు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా అప్ టౌన్ అని చెప్పని ఉంది. నిన్న నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి దీనిలో కూర్చున్నాము. బాగుంది, యాక్చువల్గా నచ్చింది మాకు. ఇది వచ్చేసరికి కండోలిం బీచ్కి వెళ్ళే దారి. రోడ్డుకి అటువైపు ఇటువైపు ఇలా షాప్స్ అవి ఉన్నాయి. ఈ కండోలిం బీచ్ వచ్చేసరికి మరీ క్రౌడెడ్గా ఉండదు, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో పీస్ఫుల్గా మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో. ఇదంతా స్టేస్ అనుకుంటా. బీచ్కి చాలా దగ్గరలో ఉంది స్టే అయితే. హోటల్ సిల్వర్ శాండ్స్ అంట, బాగుంది. ఇది ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ చూడండి. ఇది కూడా సెటప్ అది బాగుంది కదా. ఇదంతా వచ్చేసరికి బీచ్ పార్కింగ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ కండోలిం బీచ్ దగ్గర బీచ్ పార్కింగ్. బట్ పార్కింగ్ ఫేర్ వచ్చేసరికి నాకు మేబీ ఇయర్ ఎండ్ క్రౌడ్ వల్ల ఏమో కానీ బాగా ప్రైజెస్ పెంచేశారు. కార్కి వచ్చేసరికి 100 రూపీస్ అంట పార్కింగ్, అండ్ బైక్ వచ్చేసరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్కి. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది పార్కింగ్ ప్రైజెస్. సో వచ్చేసాం కండోలిం బీచ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అనమాట. ఇదే కండోలిం బీచ్ మెయిన్ ఎంట్రన్స్ చూడండి. ఇదంతా పార్క్ టైప్లో ఉంది, ఇదంతా పార్క్. అటు సైడ్ పార్కింగ్. ఇక్కడ వచ్చేసరికి ఇలాగ ఒక కారు, అంటే వెకేషన్కి వచ్చినట్టు ఒక ఫ్యామిలీ. We are entering into beach now. సో అందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి బీచ్లో స్నానాలు అవి చేసి వస్తున్నారు బయటికి. చూడండి, చూడండి బీచ్ ఎంట్రన్స్ ఇది కనిపిస్తూ ఉంటుంది కదా ముందే. ఇక్కడ ఇలా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇలా పడుకోవడానికి ఇలా బెడ్ టైప్ లో కూడా ఇచ్చారు చైర్స్, రిక్లైనర్ టైప్ బెడ్స్ అన్నమాట. చూడండి, వీరు ఈ ఫ్యామిలీ బోటింగ్ వెళ్తున్నట్టున్నారు ఇక్కడ.
వాటర్ స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి. అందరూ అడుగుతూ ఉన్నారు వాటర్ స్పోర్ట్స్కి వెళ్తారా అని చెప్పినాను. సో ప్రజెంట్ అయితే నేను జస్ట్ బీచ్ని కవర్ చేయడానికి వచ్చాను. వాటర్ స్పోర్ట్స్కి మళ్ళీ ఆఫ్టర్నూన్ అలా వస్తాను అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ముందు ఇంకా పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.